అందరికీ నిన్న మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ కొంతాన్పల్లి విలేజ్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి అజ్ఞానులకి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. అంబేద్కర్ గారు ప్రపంచ జ్ఞాని. ఆయన విగ్రహాలు ప్రపంచమంతా పెట్టుకొని పూజిస్తున్నారు. అలాంటి సమయంలో తన సొంత స్థలమైన భారతదేశంలో ఇలాంటి చర్యలు చాలా బాధాకరం. ఇలాంటి చర్యలకి పాల్పడే ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుకుంటున్నాను. మీరు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, సమాజంలో తిరగగలుగుతున్నారు అంటే అది అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల వల్లనే. ఆయన చేసిన మేలుని మనం అందరం గుర్తించాలి. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలి. ఆయన జీవిత చరిత్రని మనందరం అధ్యయనం చేయాలి. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతోమంది ఉద్దండులు ఆయన చరిస్మాని చెరిపేయాలనుకున్నారు. వాళ్ళే చరిత్ర లేకుండా పోయినారు. కాబట్టి అందరూ గుర్తించి ఇలాంటి చర్యలకు పాల్పడద్దని నేను కోరుతున్నాను. అలాగే కొంతాన్పల్లిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులని, అజ్ఞానులని పోలీసులు కఠినంగా